ఈ మధ్యలో 2004లో ఈ ఈ ఈ ట్రాన్సిట్ పీరియడ్లో కృష్ణానది పైన ఇంకా త్వరితగతిన కొన్ని ప్రాజెక్టులు టేకప్ చేసి కంప్లీట్ చేస్తే రేపొద్దున మళ్ళీ బ్రజేష్ కుమార్ వచ్చినప్పుడు ఆ వాటికి వాటర్ అలాట్మెంట్ కూడా సీరియస్గా ఉంటుంది. క్యాష్మెంట్ ఏరియా కంటే కూడా ఈ ఈ ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ఉంటాయి కాబట్టి ఇటు కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఆలోచనతో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా అన్ని ప్రాజెక్టులు టేకప్ చేసింది. ఆ చేసినటువంటి ప్రాజెక్టులన్నింటినీ ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేసి ఉంటే ఈరోజు అసలు ప్రాబ్లం లేదు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ మనం స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు పూర్తిగా కంప్లీట్ చేయలేదు, యూటిలైజేషన్లోకి తీసుకొని రాలేదు కాబట్టే ఈరోజు అసలు కృష్ణా జలాలపైన మనకి నీళ్ల సమస్య అని చర్చ వస్తా ఉంది. అంటే దీని మొత్తానికి కారణం ద్రోహం జరిగిందంతా టీఆర్ఎస్ ప్రభుత్వం వారి నాయకత్వం కంప్లీట్ చేయలేకపోవటం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి చాలా పెద్ద నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సీరియస్గా కేంద్రం పైన కొట్లాడుతూ ఉన్నారు నీటి కేటాయింపు కోసం. ఇది ప్రధానంగా మనం ప్రజల్లో తీసుకొని వెళ్లాల్సింది. ఇక రెండో అంశం ఇంకో ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, సరే గోదావరిలో నీళ్ళన్నీ సరిగా మీరు బనకచెర్ల అడ్డుపోతా ఉంది, మీరు సరిగా చేయలేదని చెప్తాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఆనాటి తుమ్మిడి ప్రాజెక్ట్ కానీ ఆ తర్వాత తుపాకులగూడెం దగ్గర మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఆ కింద ఉన్నటువంటి ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ గారు వీటన్నీ కలిపితే కూడా కేవలం ఇది 38,000 crores, అదేం 2,400-500 crores, మొత్తం కలిపితే 42,000 crores. గోదావరి నది పైన ఉన్న ప్రాజెక్టులు అన్ని ఖర్చు ఆ రోజు ఎస్టిమేషన్స్ అన్ని 42,000 crores మాత్రమే. వాటిలో చాలా వరకు డబ్బు ఖర్చు పెట్టారు కూడా. అంటే ఇంకొక 38,000 crores ఖర్చు పెడితే గోదావరి నది నుంచి కొన్ని లక్షల ఎకరాలు, అంటే ఇక్కడ ఉన్నటువంటి 16.5 లక్షల ఎకరాలు, ఆ ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ దగ్గర ఉన్నటువంటి 4 లక్షల ఎకరాలు, అట్లాగే దేవాద లిఫ్ట్ ద్వారా ఇప్పుడు ఆ తుపాకులగూడెం దాంతో బ్యారేజ్తో కడితే వచ్చేటట్టు కొన్ని కాకతీయ కెనాల్ స్టెబిలైజేషన్ ఇవన్నీ కలిపితే సంపూర్ణంగా కేవలం 42,000 crores కొన్ని 23 నుంచి 24 లక్షల ఎకరాలకి రాష్ట్రంలో గోదావరి నీళ్లు పారాయి. కానీ ఆయన ఏం చేసి ఒక్క గోదావరి నది పైనే 38,000 కోట్లతో అయ్యేటువంటి ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ని రీడిజైనింగ్ చేసి 125,000 కోట్లు పెంచాడు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ని ఒక 20,000 కోట్లు పెంచాడు. అంటే ఒక్క గోదావరి పైనే 1,45,000 కోట్లకి రీడిజైన్ చేసి ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టినా కూడా ఒక్క ఎకరానికి కూడా నూతనంగా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే ఏ ప్రాజెక్టు కూడా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ చేయాలి. ఈవెన్ కాళేశ్వరం లిఫ్ట్ చేశామని చెప్తున్నటువంటి ప్రాజెక్టు కూడా ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తీయలే, ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. పారే నీళ్ళన్నీ కూడా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి, మిడ్మానేర్ నుంచి, కాకతీయ కెనాల్ నుంచి వీటి ద్వారానే పారుతుంది. ఇవన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి. కాబట్టి ఆడ అంత పెంచితే కూడా ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వనటువంటి 1,00,000 కోట్ల పైబడి ఒక్క గోదావరి నది పైన తిన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడటం అనేది నిజంగా ఇంతకంటే హాస్యాస్పదం ఏం లేదు. ఈ రెండు తప్పిదాలు వాళ్ళు చేయటం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రాలేదు, ఉండాల్సిన నిధులు కూడా ఖర్చు అయిపోయాయి. ఇంత ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ పైన సమగ్రమైనటువంటి సమాచారం ఇచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈ సమాచారాన్ని తీసుకొని మనం ప్రజలకి చెప్తే వాళ్ళు డిఫెన్స్లో ఉండాల్సింది పోయి వాళ్ళు అఫెన్స్గా మాట్లాడుతున్న తప్పులని వాళ్ళ దగ్గర పెట్టుకొని, సో వాళ్ళు చేసే తప్పిదాల వల్లనే ఈరోజు రాష్ట్రానికి జరుగుతున్న నష్టం గురించి సంపూర్ణంగా మనం వివరించాల్సింది. అసలు ఆ ప్రాజెక్టులని కంప్లీట్ చేసుంటే వాళ్ళ బనకచెర్ల ఇష్యూ వచ్చేది కాదు. మన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యంటే ఆ బనకచెర్ల వారు కూడా ఏం చెప్తున్నారు, సముద్రంలో చివరిగా ఉన్నటువంటి ప్రాజెక్టు ద్వారా మేము నీళ్లు చూసుకుంటే తెలంగాణ వాళ్ళకి నష్టం, అది సముద్రంలో వృధాకపోయాయి కదా అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా కొంత మనం
అంటే వాళ్ళకు ఒక సింపథెటిక్గా వచ్చేటట్టుగా చెప్తా ఉన్నారు. మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడే కడియం శ్రీఆర్ గారు చెప్పినటువంటి సమాచారం కూడా ఏంటంటే ప్రాజెక్టులన్నీ కట్టి ఉంటే వాటి ద్వారా నీళ్లు పారుతూ ఉంటే ఒక ట్రిబ్యునల్ ముందు చర్చకు వచ్చినప్పుడు ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టులు ముందు కేటాయింపు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలా వాళ్ళు ఆ చర్చకు వచ్చినప్పుడు ముందు మా బనకచర్ల కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర మాకు ఈ కేటాయించిన తర్వాత పైన కేటాయించండి అని చెప్పే వాదన వాళ్ళు తీసుకొని రావడానికి వచ్చే అవకాశం ఉంది. అందుకోసం మనం మనం చెప్పేటప్పుడు కూడా స్పష్టంగా దాని మీద కూడా క్లారిటీ ఇస్తే వాళ్ళు ఏదో మనం వాళ్ళకి ఏదో అడ్డుపడుతున్నటువంటి భావం కూడా రాదు. దాన్ని కూడా క్లారిటీ ఇస్తూ నేను ముఖ్యమంత్రి గారికి మై రిక్వెస్ట్ ఈస్ మీరు దయచేసి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మీ ఇద్దరు ఇచ్చినటువంటి సమాచారం రాష్ట్ర ప్రయోజనాలను స్పష్టంగా కాపాడుతూ మీరు చేస్తున్నటువంటి పోరాటం ప్రజలకు తెలియాలి. వాళ్ళు చేసినటువంటి ద్రోహం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలి. వాళ్ళు చేసినటువంటి ద్రోహాన్ని కప్పిపుచ్చుతూ ఇంకా వాళ్ళు ఎఫెన్స్గా మనమే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను మై రిక్వెస్ట్ ఈస్ మీరు ఇచ్చినటువంటి ఈ ప్రజెంటేషన్ భవిష్యత్తులో కొద్ది రోజుల్లో దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా వ్యవస్థను అందరిని పిలిచి అందులో స్టేక్ హోల్డర్స్ని కూడా పిలిచి అట్లాగే రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళని కూడా పిలిచి ఇదే ప్రజెంటేషన్ వాళ్ళందరూ చక్కగా మీరు వివరించగలిగితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా ఓ మెసేజ్ వెళ్ళిపోతుంది. అలా మెసేజ్ వెళ్ళిన తర్వాత ప్రజలందరికీ అర్థమవుతుంది మనం ఎంత కాపాడుతున్నాం వాళ్ళు ఎంత నష్టపరిచింది అనేది తెలిసిన తర్వాత ఆ తర్వాత ఇంకొక యాక్షన్ ప్లాన్ ఒకటి తీసుకొని మీరు ఏ రకంగా ముందు తీసుకొని పోవాలని చెప్తే ఆ రకంగా ప్రజల్లోకి తీసుకొని పోవటానికి మేము స్పష్టంగా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చేసినటువంటి ఉదాహరణ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద చేసినటువంటి అప్పులు ఆ అప్పుల ద్వారా ఒక ఎకరానికి నీళ్ళు లేకపోయినా మనం కట్టాల్సిన భారం వడ్డీ విపరీతంగా ప్రతి సంవత్సరం పెరిగిపోతా ఉంది. వాటికి సంబంధించిన సమాచారం కూడా తర్వాత ఇస్తామని చెప్తూ దయచేసి ముఖ్యమంత్రి గారు మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ ఒక ఒక అటువంటి సేమ్ ప్రజెంటేషన్ దయచేసి ఇవ్వగలిగితే డెఫినెట్గా మన వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునేటువంటి సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, రిపోర్టర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. అందరూ కూడా ఈ విషయాన్ని కింది వరకు తీసుకుని వెళ్తారని ఆ ప్రక్రియ చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ పవర్ పాయింట్ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారిని వారి మెసేజ్ ఇవ్వాల్సి కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాగునీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కృష్ణానది గోదావరి